హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు క్యాబేజీ ఎండి రొయ్యలు ఎలా వండుకోవాలో చూపిస్తాను. ముందుగా ఎండి రొయ్యల్ని కడిగేసి వాటర్లో నానబెట్టేసి ఉంచేయండి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ. చాలా బాగుంటుందండి కర్రీ అనేది. ఎండి రొయ్యల్ని ఒకసారి క్లీన్ చేస్తున్నానండి. ఇదిగో ఇలా వేళ్ళతో పితికేస్తే చక్కగా డస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది దానిలోది. అంటే తెలిసిన వాళ్ళకి తెలిసిద్దండి, కొంచెం బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇలాగా 2-3 సార్లు బాగా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మట్టి అనేది కనిపిస్తుంది కింద గిన్నెలో. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసేసుకుందాము. నేను క్యాబేజీలో ఎప్పుడు పచ్చెనగపప్పు వేసి వండుకుంటాను, లేదంటే టమాటా యాడ్ చేస్తాను. చాలా బాగుంటుంది టమాటా వేసి వండుకున్నా కానీ. ఇంట్లో ఎలాగో ఎండు రొయ్యలు ఉన్నాయి, మీకు చూపిద్దామనేసి ఈ కర్రీని చేశానండి. చాలా బాగుంటుంది, చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేద్దాము. తర్వాత ఎండు రొయ్యల్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు క్యాబేజీని కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా యాడ్ చేసేసుకుందాము. నేను ముందే క్లీన్గా కడిగేసి జల్లెడ బొట్టులో పెట్టుకున్నానండి. తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర చిన్నేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాము. తర్వాత 5 మినిట్స్ తర్వాత ఒకసారి కూరంతా కలిపేసుకుందాము. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇలాగా బాగా కలిపేసి ఇప్పుడు దీనిలో కారం యాడ్ చేసేసుకుందాము. 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ని వేసుకుందాము. వేసేసి మీడియంలో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. తర్వాత మంటని స్లోగా పెట్టేసుకుందామండి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే క్యాబేజీ ఎండు రొయ్యల కూర. అంటే ఏదో పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు దీనికి. చూడండి, అయిపోయింది. కూరలో ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. కరెంట్ లేదు, ఫ్లాష్ లైట్ వేసి చూపిస్తున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ కూర రెడీ. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.